ఈరోజు ఉదయం హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన అరెస్ట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే తెలుపుతున్నారు. మన మొత్తానికి ఒక కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం వెంకట్. సార్ మొత్తానికి వైఎస్ఆర్సీపీ తరపున ప్రశ్నించే గొంతుక ఉన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డిని కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొన్ని పెయిడ్ ఛానల్స్లో కావచ్చు, సాక్షి కథనాలు కావచ్చు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. నిజంగానే ఆయన ప్రశ్నించే గొంతు కాబట్టి అరెస్ట్ చేశారంటారా? ఇక్కడ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారో, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్ట్ చేశారో, లేకపోతే ఇంకోటి అరెస్ట్ చేశారో అనకంటే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అంతేగాని ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీనా టీడీపీనా ఇంకోరు కాదు. గతంలో టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తన అనే భేదాలు లేకుండా ఈరోజు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరైతే సమాజానికి ఈరోజు ద్రోహం చేసే విధంగా మహిళల మీద అవ్వచ్చు, లేకపోతే వివిధ పద్ధతుల్లో ఎవరైతే కొంచెం అన్నెసెసరీ కామెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకుంటున్నారు యాక్షన్. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి. దానిలో భాగంగానే ఈరోజు అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడానికి రీజన్ ఉన్నాయి. ఏంటంటే ఆయన గతంలో మాట్లాడిన మాట్లాడవచ్చు, గత 2-3 వారాల నుంచి మాట్లాడుతున్న మాట్లాడవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఇంటర్ఫియర్ అయిపోయి, ప్రతి దాంట్లో కూడా కాంట్రవర్సీ చేయాలి, ప్రతి దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రో వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. ఎవరికైనా పార్టీ పరంగా సిద్ధాంత పరంగా ఎవరైనా మాట్లాడొచ్చు, దానికి అర్హత ఉంది, మాట్లాడుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కాదని చెప్పలేదు. కాకపోతే ప్రశ్నించేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ప్రశ్నించేదానికి కూడా ఒక మాట మాట్లాడే విధానం ఉంటుంది. నీకు ఈరోజు అధికార ప్రతినిధి హోదా ఇచ్చిన తర్వాత దానికంటూ ఒక లిమిట్ ఉంది, దానికంటూ ఒక ఏమంటారు పద్ధతి పాడుంది మాట్లాడడానికి. ఈ అధికార ప్రతినిధి హోదాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి మానవ మృగాల్లాగా తయారైపోయిందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది అనుకుంటున్నారో, లేకపోతే ప్రజాస్వామ్యంలో మాట్లాడచ్చు అనుకుంటారో, లేకపోతే టీవీ డిబేట్లకు వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలన్న ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతులకి తయారైపోయారు. ఈరోజు యూట్యూబ్ లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, టీవీ ఛానల్ డిబేట్స్ లో అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వివిధ మాధ్యమాల్లో, అన్ని చోట్ల కూడా వీళ్ళకి తెలిసింది ఏంటంటే బుద్ధు పురాణం మాట్లాడడం, పక్కన వాళ్ళని అటాక్ చేయడం, పక్కన వాళ్ళ ఫ్యామిలీని కించపరిచే విధంగా మాట్లాడడం, లేకపోతే బాడీ సేవింగ్. సో ఇలాగ అన్ని రకాలుగా చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టున్నారు. సో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడికి అధికార ప్రతినిధి హోదా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు పక్కన వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే వాడికి ఒక హోదా ఇస్తున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లోనే ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇక్కడ ఎక్కడ కూటమి ఇన్వాల్వ్మెంట్ లేదు. కూటమి ఏదో కుట్రపూరితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు మాకు. మరి అయితే చూసుకుంటే కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ తరపున యాక్టివ్గా ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గుతారు అన్న ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి వాళ్ళ పార్టీ నుంచి. అది నిజమేనంటారా? కారుమూరి వెంకటరెడ్డి అనే పర్సన్ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడతాడు, వాయిస్ వినపడతాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆయన వాయిస్ వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న సంగతి ఆయనకు తెలియదు. ఆయన వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియాలో పాపులర్ అయి ఉండొచ్చు, లేకపోతే సాక్షి ఛానల్లో వచ్చి డిబేట్స్ లో కూర్చొని మాట్లాడొచ్చు, లేకపోతే ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్ లో కూర్చొని మాట్లాడొచ్చు, కాదని చెప్పలే. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా? ఏదైనా ప్రజల కోసం మాట్లాడుతున్నాడా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఈరోజు అధికార ప్రతినిధులు అందరూ కూడా ఏ ఒక్కరైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఏ ఒక్కరైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల కోసం కష్టపడుతున్నారా? లేదు. కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలా, కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి మీద అడ్డుపడాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడాలా, ఇంకా దిగజారిపోయి వీలైతే మహిళల్ని కూడా ఈ రోజు రోడ్డు మీదకి లాగాల. అది వాళ్ళ అధికార ప్రతినిధులు చేసే పని. దీనికోసం మీకు అధికార ప్రతినిధులు హోదా ఇచ్చింది, దీనికోసం మీకు అధికార ప్రతినిధులు పదవులు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాయకులను తిట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాండి. అది దీనికోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టేది, లేకపోతే టీవీ ఛానల్కి వచ్చేది, దీనికోసం మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్ పెట్టుకుని ఉండేది. సిగ్గుండాలి ఏమైనా మాట్లాడితే. ఈ రోజు మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన, నారా లోకేష్ అరెస్ట్ చేసినట్టు కాదు. మీరు చేసిన తప్పు, మీరు మాట్లాడిన తప్పు, మీరు మాట్లాడింది కరెక్ట్ ఉంటే ఎవడు వచ్చి మిమ్మల్ని టచ్ చేయడు.
ఇప్పుడు ఓకే. మేము కూడా మాట్లాడుతున్నాం, గత ప్రతిపక్షంలో కూడా మాట్లాడుతున్నాం, ఈ రోజు అధికారంలో కూడా మాట్లాడుతున్నాం. అవును. ఎవరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయలేదే. మీరు అధికారంలో ఉన్న రోజులు కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున వాయిస్ వినిపించాను ఉమ్, అమెరికాలో కూర్చొని. ఓకే. ఇండియాకి 2-3 సార్లు ట్రావెల్ అయినారు. ఉమ్, ఎవరు నన్ను అరెస్ట్ చేయలేదే, ఎవరు నన్ను టచ్ చేయలేదే. అంటే మాట్లాడే పద్ధతి ఉండాలా, ప్రశ్నించే పద్ధతి ఉండాలా, ఈ రోజు పక్కన వాళ్ళకి పెద్ద చిన్న గౌరవం అనేది ఉండాలా. అది లేనప్పుడు ఎవడైతే మతి భ్రమించి మాట్లాడతాడో అలాంటి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంత తప్ప ఇక్కడ ఎక్కడ కూటమి కుట్రలు లేవు, లేకపోతే ఇంకోటి లేవు. ఓకే. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన పరామర్శించడానికి వస్తాడా రాడా? రేపు మాపు జైలుకి వెళ్తున్నాడు కాబట్టి అరెస్టెడ్ కాబట్టి ఇంకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటే వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఆయన మైండ్ సెట్ ఎట్లుంటారో ఆయనకే తెలియదు. ఎవరు ఓకే. అవసరమో ఎవరు అవసరం లేదో, ఎవరు ఆయన వాడో ఎవరు పక్కవాడో, ఎవరు ఆయన వల్ల నష్టపోతారో ఎవరు లాభపడతారో అనేది ఆయనకే తెలియాలి. పక్కన ఓకే. వాళ్ళకి ఎవరికి తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరి పరిస్థితిలో ఒకలాగా రియాక్ట్ అవుతుంటాడు. ఓకే. అందరినీ పరామర్శించడానికి వచ్చిన దాఖలాలు లేవు, అట్లా అని చెప్పి అందరిని వదిలేసిన దాఖలాలు లేవు. ఓకే. సో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉంటది. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి మళ్ళీ తాడేపల్లికి రావాలా, తాడేపల్లి నుంచి ఆడ అరెస్ట్ అయ్యి జైలుకి పోవాలా, ఆ జైల్లోకి పోయి ములాఖత్ తీసుకోవాలా, ఇదంతా ఆయనకు పెద్ద పని కదా. సో చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడే కదా అరెస్ట్ అయింది. సో ఇక్కడ అన్ని జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా, లేకపోతే ఇంకోటి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం క్షమించదు, ఉపేక్షించదు. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులైనా, అధికార ప్రతినిధులైనా, లేకపోతే ఎన్ఆర్ఐ అయినా, లేకపోతే ఇంకోరైనా కూడా. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎన్ఆర్ఐలు అయితే ఇంకా సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది దానికి. సో ప్రతి ఒక్కదానికి కూడా ఏంటంటే, తప్పు చేసిన వాడికి ఒకవేళ ఏమైనా మీరు ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, ఒక రోజు అనేది ఉంటది ఖచ్చితంగా. ఆ రోజు మీరు దొరికిన రోజు ప్రతిదీ బయటకు వస్తుంది, ప్రతిదీ క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే, మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఈరోజు చాలా మంది మాట్లాడతారు, రైట్, ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు, అనలిస్టులు మాట్లాడతారు, లేకపోతే న్యూట్రల్ పీపుల్ మాట్లాడతారు. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు కదా. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం లేదు కదా. మరి ఈరోజు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిందంటే ఎందుకు రీజన్? నువ్వు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు ప్రశ్నించే విధానం, లేకపోతే పక్కన వాళ్ళని కించపరిచే విధానం, ఇవన్నీ కూడా ఈ రోజు నేను అరెస్ట్ చేయడానికి దారి తీసినాయి. అది నీ తప్పు. కుటుంబ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది ఇక్కడ? నీ నోరు కంట్రోల్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఓకే. మరి ఖచ్చితంగా చూద్దాం మరి వెంకటరెడ్డి భవిష్యత్తు ఏంటో, పోలీసు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.